మాలిని దగ్గరికి అరవింద్ వచ్చి, "గుడ్ న్యూస్ మాలిని, మనకు చాలా గుడ్ న్యూస్ తెలిసింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "ఏంటి అరవింద్ అంత సంతోషంగా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే, "అవును మాలిని, మనం దత్తత తీసుకున్నాం కదా బిడ్డని, ఆ బిడ్డ అయితే గౌతమ్‌కి దక్కిందంట. తనని మన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "ఏంటి, పాపని తీసుకొని వస్తున్నాడా వాడా" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి, నా పాప నా దగ్గరికి వచ్చేస్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే, అవును, గౌతమ్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఏ క్షణంలోనైనా మన పాప మన దగ్గరికి రావచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, నాకు డౌటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అరవింద్ అయితే, ఏ క్షణంలోనైనా గౌతమ్ ఇక్కడికి పాపను తీసుకొని రావచ్చు, నువ్వు రెడీగా ఉండు మాలిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, సరే చూద్దాంలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే, నువ్వు మళ్ళీ పాపనైతే తీసుకోకూడదు, ఇప్పుడు ఈ పాప వచ్చేస్తే మన దగ్గరికి మళ్ళీ పాపనైతే తనకి ఇచ్చేయాలి, ఆ బాండ్ పేపర్స్ని కూడా చించేయాలి మాలిని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, సరే అప్పుడు నా పాప నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సంగతి ఏంటో చూస్తాను, ముందు నా పాప నా దగ్గరికి రానివ్వు అరవింద్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ అయితే హాస్పిటల్కి వెళ్ళి పాప కోసం అయితే చెకప్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న డాక్టర్ అయితే బాగా చెకప్ అయితే చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.